సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి పెద్ద స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ట్రైలర్ అనేది వస్తుంది మే 18న. ఓకేనా, డైరెక్టర్ బుచ్చిబాబు గారు సో తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఒక అఫీషియల్ పోస్టర్, అది మీరు ఇప్పటికే చూసే ఉంటారనమాట. సో చూసుకున్నట్లయితే మే 18న ట్రైలర్ అనేది వస్తుంది. ఆ యొక్క ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అది కాకుండా నార్త్ అమెరికా సైడ్ బుకింగ్స్ అనేటివి ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి, ఎంత సంపాదించింది, చిన్నపిల్లలకి ఎంత, పెద్ద పిల్లలకి ఎంత అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేటివి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారనమాట. అది కాకుండా ప్రీమియర్స్ అనేటివి ఒక పెద్ద అమౌంట్ అనేది పెట్టున్నారండి ప్రీమియర్స్తో. ఓకేనా, సో మన ఇండియన్లో చూసుకున్నట్లయితే హిందీ కానీ మళ్ళీ వచ్చి తమిళ్, కన్నడ, కర్ణాటక, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రీమియర్స్కి ఎంత, నార్మల్ జూన్ 4th నుంచి ఎంత అమౌంట్ అనేది పెట్టి ఉండొచ్చు, టికెట్ల రేట్లు పెంపు అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్, ఎవరో మిస్ చేయొద్దు. ఓకేనా, సో చూసుకున్నట్లయితే పెద్ది నుంచి ట్రైలర్ అనేది వస్తుంది. ఈ యొక్క ట్రైలర్ అనేది ఎలా డిజైన్ చేసుకున్నారంటే వాళ్ళు, సో మనం ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళడానికి మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క ట్రైలర్ అంటే ఆ యొక్క పోస్టర్ మీద ఒక లైన్ అయితే రాయడం అనేది జరిగిందనమాట. బుచ్చిబాబు గారు మనకు ఇండైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చాడనమాట. సో మనం ఆ యొక్క మూవీ చూస్తున్నంతసేపు వేరే ట్రాన్స్లోకి వెళ్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ ఒక పాయింట్ అనేది చెప్తానండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రంగస్థలం మూవీ అయితే ఉంది కదా, సో ప్రకాష్ రాజ్ గారిని మన రామ్ చరణ్ గారు చిన్న కొడవలు పెట్టి లాస్ట్లో చంపేస్తాడనమాట. సో మనం ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనం ఆ లాస్ట్ సీన్ చూస్తున్నట్లయితే సో అదే విధంగా ఉంటుంది, అంతకు మించి ఉంటుంది అని చెప్పి క్లారిటీగా డైరెక్ట్గా హింట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అనమాట. స్పోర్ట్స్ డ్రామా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. సో ఇది స్పోర్ట్స్ డ్రామా అయితే ఉంటుంది, కానీ కొద్ది గొప్ప 100లో ఒక 40% కానీ 50% అయితే ఉంటుంది అనమాట. మిగతా 50% మూవీ అనేది ఎలా ఉంటుందంటే రా మెటీరియల్గా ఉంటుంది అనమాట. అంటే మాట్లాడక ముందే కొట్టే విధంగా ఉంటుంది. ఆ యొక్క ఇది అనేది ఆ యొక్క గ్రామీణ వాతావరణం అనేది మనం ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళడానికి బుచ్చిబాబు గారు మళ్ళీ వచ్చి సుకుమార్ గారు ఇద్దరు డైరెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే హిందీ బెల్ట్లో ఏఆర్ రెహమాన్ గారికి పెద్ద హైప్ అయితే ఉందన్నమాట. సో జియో స్టూడియో వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి ఈ యొక్క, అంటే అక్కడ ఈ యొక్క మూవీని ఎక్కువ థియేటర్లలో ఆడించడానికి జియో థియేటర్ వాళ్ళు ఆర్గనైజ్ అయితే చేశారనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈవెంట్ని కూడా పెద్ద ఎత్తులో ఈ యొక్క నిర్మిస్తున్నారు తన ఫ్యాన్స్ కోసమే అండి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోసమే సో పెద్ద ఎత్తులో నిర్మిస్తున్నారు అనమాట. ఫస్ట్ ఎంట్రీ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు సో మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క పెద్ద సెట్స్ ఎలా ఉంటుందంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళనాటికి 1980లో అప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి మొత్తం అదే విధంగా లైన్గా క్రియేట్ చేసి పెట్టి మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళనాటికి చాలా పెద్ద గొప్పగా చేస్తున్నారనమాట. సో 2 చోట్ల అనుకుంటారు, ఒక చోట అయితే ఫిక్స్ అని చెప్పి చెప్తున్నారండి. అది ఇంకా క్లారిటీ తెలియాలి, రావాలన్నమాట. చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకి ఈ యొక్క పెద్దికి యూఎస్ఏలో వచ్చి $22 నుంచి $23 అయితే ఉంటుందండి. ఓకేనా, పెద్దవాళ్ళకి వచ్చి $27 నుంచి $25, అంటే $25 నుంచి $27 వరకు అయితే ఉంటుందన్నమాట. మిగతా ప్రీమియర్స్కి వచ్చి ఫస్ట్ 3rd అంటే జూన్ 3న పడుతున్నాయి కాబట్టి లాస్ట్ ఈవినింగ్. సో అప్పుడు వచ్చి $30 నుంచి $35 అయితే ఉంటుంది ప్రీమియర్స్కి. ఓకేనా, ఒక $5 ఎక్స్ట్రా పెట్టుకొని పోవాలన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే జూన్ 4న నార్మల్గా $27 $25 అయితే ఉంటుందన్నమాట. సో హై ప్రీమియర్స్ హై విజువల్స్ స్క్రీన్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ 2D స్క్రీన్స్. ఓకేనా, సో హైగా ఉండే థియేటర్స్కి వెళ్ళాలంటే ఒక $30 $35 అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ రేంజ్లో అయితే పెట్టారనమాట. $1 వచ్చి రోజుకి మారుతుందండి. అది అంటే అందరికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. $1 రోజుకి పెరుగుతూ 1 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు అని చెప్పి మారుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా. సో అది మీరు గమనించుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈవెంట్ని మీరు చూసినట్టయితే మీరు ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళనాటికి చాలా గొప్పగా అయితే ఇదైతే చేస్తున్నారనమాట వీళ్ళు ఎడిటింగ్ పరంగా కానీ. సో ఆ యొక్క ట్రైలర్ విషయంలో కూడా మేము ఎక్కడా తగ్గ క్వాలిటీలో రామ్ చరణ్ గారి ఇదిని వింటేజ్ని మీరు చూస్తారు అని చెప్పి డైరెక్ట్ బుచ్చిబాబు గారు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. పీక్స్ అసలు చెప్పాల్సినంత అవసరం లేదండి నాకు తెలిసి.
సో రంగస్థలం మరో రంగస్థలం అంతకు మించి ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా. పెద్దిలో ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో మన రామ్ చరణ్ గారు ఎక్కడికో వెళ్తున్నాడు, వెనకాల బ్యాగ్ అయితే ఉందన్నమాట, దాంట్లో సామాన్లు అయితే ఉంటున్నాయన్నమాట, చిన్న సంచి అయితే చేతులు అయితే పట్టుకో ఉన్నాడు అనమాట, రైలు పట్టాలు దాటుతున్నాడు, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు, న్యూఢిల్లీలో తిరుగుతున్నాడు అని చెప్పి ఇంతకు ముందు ఒక లీగులు అయితే వచ్చాయి. ఆ లీగులు అనేటివి ఆల్రెడీ మీరు చూసే ఉంటాడు అనమాట. సో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అయ్యిందనమాట. సో దానికి దీనికి ఏమైనా సింక్ అవుతుందా అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పోస్టర్ని చూడగానే ఆ న్యూఢిల్లీలో చిన్న స్లిప్పర్స్ వేసుకొని మన రామ్ చరణ్ గారు చిన్న సంచి పట్టుకొని ఆ హైకోర్టు ముందు తిరుగుతూ ఉంటాడు అనమాట న్యూఢిల్లీలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక రైల్వే స్టేషన్లో మెట్ల మీద ఎక్కుతూ వెళ్తూ ఉంటాడనమాట. ఓకేనా. ఎవరో అక్కడ ఉన్న జనాభా హిందీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సో ట్రైన్లో ఉండి బయట ఉండి ఫోటో అంటే వీడియో తీసి సోషల్ మీడియాలో వేసేసారనమాట. సో అది బాగా భయంకరంగా వైరల్ అయింది. వాళ్ళకి ఇండియా అంటే టాలీవుడ్ రామ్ చరణ్ హే హూ ఇస్ దిస్ గాయ్ రామ్ చరణ్ వెరీ వరల్డ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పి హిందీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడటం అనేది జరిగింది. ఆ మాటలన్నీ మీరు వినే ఉంటారు. సో దానికి నిదర్శనం ఈ యొక్క పోస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టర్ గురించి అప్పుడే ఒక సాంగ్ అనేది వస్తుందా అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మోటివేషన్ సాంగ్ అదే రై రై రారా సాంగ్ అనేది, రై రై రారా అని చెప్పి ఒక సాంగ్ అనేది వస్తుంది కదా. సో ఆ యొక్క సాంగ్ అనేది అప్పుడేమన్నా వస్తుందా అని చెప్పి క్లారిటీగా తెలియాలి. ఇక చూసుకున్నట్లయితే ఒక లవ్ సాంగ్ అనేది వదిలేరు కాబట్టి సో దానికి సంబంధించిన మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఈ యొక్క 2 సాంగ్స్కి. అది కాకుండా ఒక ఐటమ్ సాంగ్ అనేది ఫిక్స్ చేశారు ఈ యొక్క పెద్ద మూవీలో. సో శృతి హాసన్ అని చెప్పి ఇంతకుముందు ఒక పెద్ద లీకులు కూడా వచ్చాయన్నమాట. షూటింగ్ ఫుటేజ్ కూడా బయట అయితే వచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఆ యొక్క మూవీలు అయితే చూస్తామన్నమాట. సో నెక్స్ట్ లెవెల్లో రంగస్థలంకు మించి ఈ యొక్క మూవీ అనేది ఆడుతుందని చెప్పి నా ఊహాగమనం. ఈ యొక్క మూవీ హైప్ అనేది ఎలా ఉందంటే ఆ యొక్క లీకుల పరంగా సో పెద్ద హైప్ అయి ఉందన్నమాట. అటు సైడ్ హిందీ నుంచి చూసుకున్నట్లయితే లీకులు అయితే అయ్యాయి. సో బాగా వైరల్ అయ్యింది ఆ సైడ్. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ డే థర్డ్ డే వరకు సో కలెక్షన్స్ అనేవి భారీగానైతే వసూలు అయితే చేస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే తమిళ సైడ్, కర్ణాటక, మళ్ళీ వచ్చి మలయాళం, మన టాలీవుడ్ 2 తెలుగు రాష్ట్రాలలో, నార్త్ అమెరికా సైడ్ వచ్చి రివ్యూస్ అయితే మొదలు పెట్టారనమాట. దీని గురించి మాట్లాడుతున్నారనమాట. ట్రైలర్ అనేది వస్తుంది, అందరు రెడీగా ఉండండి అని. హైప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. జనాలలో హైప్ అనేది పబ్లిక్ అంటే పియర్ రిలేషన్ అనేది ఎక్కువగా హైప్ అయితే ఉందన్నమాట ఈ యొక్క మూవీకి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ యొక్క గేమ్ చేంజర్తో పోయిన తన ఇమేజ్ని ఈ యొక్క మూవీతో రంభించడానికి రానాటికి చాలా ఇదిగా అయితే ట్రై చేస్తున్నాడు మన రామ్ చరణ్ గారు. సో చూడాలి మరి ఏమవుతుంది ఏంటో తెలియదు కదా. చరణ్ గారు నార్మల్ ప్యాంటు, నార్మల్ షర్టు, అబ్బో ఆ యొక్క మెడలో ఆ యొక్క ఇది ఓకేనా. సో ఏదో ఒక భక్తుడిగా కనిపిస్తున్నాడు అనమాట. ఆ యొక్క అది వేసుకో ఉన్నాడు కదా ఏదో మాల లాంటిది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఎవరో మిస్ చేయొద్దండి. పెద్దకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తా. ఓకేనా. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని బ్రదర్స్ ఎవరో మిస్ చేయదు. సో ఇటువంటి అప్డేట్స్ని పెద్దకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా. బాయ్.